శేఖర్ భాష గారు ఒక్కసారి పరశురాములు గారు అంటే యాక్చువల్లీ ఆయన ఒక విక్టిమ్ అంట. ఓకే. ఈ విక్టిమ్ అంటే అనుభవించి ఆయన లా ప్రాక్టీస్ చేశారంట. ఏంటి ఈ కేసు నుంచి కాపాడటానికి బహుశా మీకు పనికొస్తారు. మీ కమిషన్ మీ ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తే ఒక కమిటీ ఏర్పాటు చేస్తే కమిటీలో ఆయన కూడా ఉంటారు. పరశురాములు గారు నమస్తే. నమస్కారం సార్. ఫస్ట్ శేఖర్ భాష గారిని అప్రిషియేట్ చేయాలి. ఓకే. అతను యాక్చువల్గా ఏంటి అంటే సరే అతనికి లా తెలుసా తెలియదు కానీ కామన్ సెన్స్ తో చాలా కరెక్ట్ మాట్లాడుతుండు. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ఇక్కడ ప్రాక్టికల్ గా ఇప్పుడు వాళ్ళు చిన్నగా బట్టగాల్చి మీదేస్తే మనం ఇప్పుడు ఈ కేసుల నుంచి బయటపడాలంటే క్వాష్ లో వేస్తే హైకోర్టులో క్వాష్ వేస్తే 3-4 years అయినా లిస్ట్ కాదు. దీనివల్ల మనం దానిలో నుంచి బయటపడడానికి మనకు లైఫ్ ఒక వాల్యుబుల్ లైఫ్ అనేది చాలా మిస్ అయిపోతాం. ఇక్కడ సింపుల్ లాజిక్ యాక్చువల్ గా ఈ పర్టికులర్ కేసు గురించి మాట్లాడాలంటే ఆ అమ్మాయి ఏమంటుంది, పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిండు అని అంటుంది. సరే పెళ్లి చేసుకుంటా అని కొన్ని సంవత్సరాలు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు సుప్రీం కోర్టు కూడా ఏంటి అంటే లాస్ట్ టైం రిలేషన్షిప్ లో ఉంటే మ్యారేజ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తుంది. అది ఓకే. బట్ అది ఎప్పటి వరకు ఈ అమ్మాయి మళ్ళీ మస్తాన్ అలీ అనే అతనితో ఉన్నది అనేది ఎఫ్ఐఆర్ ద్వారా మనకు తెలిసిపోయింది. అంటే ఆ రిలేషన్షిప్ అనేది ఇన్వాలిడ్. ఫస్ట్ జరిగిన రిలేషన్షిప్ ఇన్వాలిడ్ అయిపోయింది. అక్కడ లేదు మ్యారేజ్ చేసుకున్నారు అనుకుందాము. మ్యారేజ్ చేసుకుంటే 493 ఎట్లా అప్లికేబుల్ అవుతుంది? కాదది. ఆమె మ్యారేజ్ చేసుకుంటే ఈమె ఈమె అడల్టరీ చేసినట్టే కదా మస్తాన్ అలీతోని. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఆ అమ్మాయి మీద ఒకవేళ ఈ కేసు మనం మ్యారేజ్ అయినట్టుగా తీసుకుంటే అడల్టరీ అనేది క్రిమినల్ కాకపోవచ్చు, ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ కాకపోవచ్చు, కానీ అతను డివర్స్ కేసు వేసి ఈ మస్తాన్ అలీ దగ్గరికి వెళ్ళి కూడా ఏంటి కాంపన్సేషన్ తీసుకోవచ్చు. ఇవన్నీ పక్కకు పెడితే ఇట్ ఈస్ క్లియర్ కట్ కేసు, ఫాల్స్ కేసులు ఇవి. IPC 211 కింద ఉల్టా ఆ అమ్మాయిని 10 years లోపల అప్పుడు ఉన్న ప్రకారం 7 years, ఇప్పుడు BNS ప్రకారం వేస్తే 10 years జైలు శిక్ష పడుతుంది అమ్మాయికి. కానీ ఇవన్నీ ఫైట్ చేయాలంటే సార్ పరశురామ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి కోణం చెప్పారు సార్. నేను ఇప్పటిదాకా ఈ ఆలోచించలేదు. 211 సెక్షన్ 211 వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పుడు కేసులు మన మీద ఎవరన్నా పెడితే వాళ్ళ మీద తిరిగి పెట్టడానికి ఉన్న సెక్షన్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన సెక్షన్, చాలా ఇంపార్టెంట్ సెక్షన్. అబ్బాయిలందరూ ఖాన్ కోల్ కేసులే ఎవరన్నా మీ మీద తప్పుడు కేసులు పెడితే పోన్లే మన హ్యాపీగా వద్దాం కాదు, తిరిగి మీరు వాళ్ళ మీద నా మీద తప్పుడు కేసులు పెట్టడానికి ఈ 211 సెక్షన్ ఉపయోగపడుతుంది. అలాగే 493 చెప్పారు కదా ఆయన. 493 అంటే తక్కువ చాలా మందికి అర్థం కాదు. ఎవరైతే పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేసి మోసం చేశారో వాళ్ళ మీద పెట్టే సెక్షన్ 493. కాకపోతే రాస్తారు నన్ను పెళ్లి అయిపోయింది అన్నప్పుడు ఆయన మీద 493 ఎలా పెడతారనేది ఆయన ప్రశ్న. నాకు కొంచెం ఐడియా ఉంది సార్ సెక్షన్ లో, ఎందుకంటే మా నాన్న అడ్వకేట్. రిలేషన్షిప్ అయిపోయిన తర్వాత అతనితో రిలేషన్షిప్ కంప్లీట్ అయ్యి ఇంకో రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అది ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? అది రైట్ సార్. అది అవంతే కాదు సార్ పరశురామ్ గారు, ఇంత క్లియర్ గా కనబడుతున్నప్పుడు వాళ్ళ FIR ఎలా చేస్తారనేది నా పాయింట్. దిస్ ఈజ్ వాట్ నేను విక్టిమ్ ని పర్సనల్ గా అక్కడ నేను ఎస్ఐని అడిగిన, నువ్వు ఒక అమ్మాయి వల్ల నేను 7 years లైఫ్ కోల్పోయినా నువ్వు ఎట్లా పెట్టినవు అని అడుగుతా. అతను ఏమన్నాడు తెలుసా, నాకు ప్రమోషన్ వచ్చే టైము ఆ అమ్మాయి మీడియా ముంగడికి పోయి ఎలిగేషన్స్ పెడతా అన్నది అని అన్నది. దానికి ఒక సాక్షి కూడా ఉన్నాడు నాకు ఇంకా స్టిల్. అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు ప్రైమా ఫేషియా చూడరు. నేను అందరు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఇలాంటి వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా భయపడతారు. అక్కడ ప్రైమా ఫేషియా లేకుండా కేసు వన్స్ FIR ఫైల్ చేసిన తర్వాత ఇతను ఛార్జ్ షీట్ ఫైల్ అయితే డిశ్చార్జ్ వేసుకోవాలి, లేదు అంటే క్వాష్ వేసుకోవాలి. మన ఇండియన్ జ్యుడిషియరీ లో చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎండింగ్ వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ లైఫ్ వేస్ట్ అవుతుంది? కరెక్ట్. ఇప్పుడు ఈ SI మీద కూడా మనం ఏంటి పనిష్మెంట్ చేయాలన్నా కూడా ఈ కేసులో కూడా నాది అదే డౌట్. ఈ కేసులో లావణి కేసులో క్రెడిబిలిటీ లేకపోయినా కూడా FIR పెట్టడానికి కారణం మనందరం చేసిన రచ్చ. మీడియా వాళ్ళందరూ కూడా అమ్మో మనం పెట్టకపోతే ఏమనుకుంటారు? CI నిర్లక్ష్యం. మేమే వేస్తాం బ్రేకింగ్. రైట్, సీరియస్గా చెప్తాం. మేము ఒప్పుకోవాలి కొన్ని మేము కూడా. పరశురామ్ గారు మీరు చెప్పిన ప్రకారమే ఆ CI దగ్గరికి వెళ్ళి ఆ SI దగ్గరికి వెళ్ళి ఒక లేడీ కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోతే ఆమె మా దగ్గరికి వస్తే రేపు పొద్దున అతను సస్పెండ్ చేస్తారు. హైయర్ అఫీషియల్ ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చినా నువ్వు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు పట్టించుకోలేదు. అలాగే మీడియా మా దగ్గరికి రాగానే మేము బ్రేకింగ్ చేస్తాం. నిర్లక్ష్యం అలాంటప్పుడు చెప్పే దమ్ము ఉండాలి సార్. నాకు ఎందుకు నేను పెట్టేస్తే పోతున్నాను కాదు సార్, ఇది సార్ ప్రైమా ఫేసి ఫ్యాక్ట్స్, అందుకనే పెట్టలేదు అని చెప్పే దమ్ము ఉన్న CIలు దమ్మున్న SIలు కావాలి. ఇప్పుడు మీరు ఒక బాధితుడిగా లా చదివి లాయర్ అయ్యారండి? అవును, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. ఓకే. లాదర్ కేవలం ఆ అమ్మాయిని లోపలికి పంపించడానికి, అంతేకాకుండా SIని కూడా ఈ IPC 211 లో పెట్టి, అంతేకాకుండా క్రిమినల్ డిఫర్మేషన్ లో సివిల్ డిఫర్మేషన్ వేయడానికి 7 years ఫైట్ చేసిన స్టిల్ ఏంది వాళ్ళను ఏది అమ్మాయిని జైలు పంపించకుండా ఉండాలని వాళ్ళు
ఎండింగ్ వచ్చినాక మమ్మల్ని రూపాయి వద్దు అని కాంప్రమైజ్ అవుతారు. బట్ నేను కాను అని చెప్పేసిన. అంతేకాదు నాకు చాలా మంది విక్టిమ్స్ పర్సనల్ గా కాల్స్ చేస్తా ఉంటారు, వాళ్ళందరికీ లీగల్ అడ్వైస్ కూడా ఇస్తా ఉంటా. గ్రౌండ్ లెవెల్ లో జరిగేది డిఫరెంట్ అండి. ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఇట్లాంటి అమ్మాయిలకు భయపడతారు. వాళ్ళు ఎందుకు తెలుసా, అతను నేను అక్కడికి వెళ్తే నాతో మిస్బిహేవ్ చేసిండని మీడియా ముంగడికి పోతే లేడీస్ వస్తారు. ఈ అమ్మాయి ఎంతమంది సీఏలు ఎంతమంది ఎస్ఐలు బెదిరించింది తెలుసా? ఇలా అవునండి, నాకు మాకు కూడా వచ్చినాయి, మేము కూడా కవర్ చేసాం చాలా. కాదు సార్, ఐ హ్యావ్ ద రికార్డ్స్, ఓకే, బట్ దే డోంట్ వాంట్. నేను బయట పెట్టట్లా. ఈ అమ్మాయి ఎంత సతాయించింది సార్, మమ్మల్ని కేసు పెట్టు, మస్తాన్ మీద కేసు పెట్టు, మస్తాన్ మీద కేసు పెట్టు అని చెప్పి తిరుగుతూనే ఉంటుంది. ఇట్లాగే ఇప్పుడు రాష్ట్రం మీద పెట్టు ఎఫ్ఐఆర్ పెట్టు, నేను నిరాహార దీక్ష చేస్తా, సూసైడ్ చేసుకుంటా, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అనమాట. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, పోలీసు వ్యవస్థని బ్లాక్మెయిల్ చేస్తుంది సార్ అమ్మాయి. అవునండి, ఒక అమ్మాయి వచ్చి బయటకు చెప్పగానే అమ్మాయి ఎట్లా అబద్ధం చెప్తుంది అని అంటే అబ్బాయిలు అంటే అబద్ధం చెప్తారా? అదేంటి అసలు? ఒక అమ్మాయి బయటకు వచ్చేదన్న చెప్తే ఫుల్ సపోర్ట్ వస్తారు జనాలు. ఆ అబ్బాయిలు వస్తే ఎందుకు రారు? అబ్బాయిలు నిజానికి అమ్మాయిలు వాళ్ళు దాడి చేసినా కూడా అబ్బాయిలు వచ్చి చెప్తే ఎవడు సానుభూతి కూడా వాళ్ళకాడు. అంటే ఇట్లాంటి సమాజంలో మనం ఉన్నాం. పరశురామ్ గారు మీకు ఒక సజెషన్ కరెక్ట్ సార్. పరశురామ్ గారు సారీ కానీ ఇంటరప్టెడ్, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. మన మగవాళ్ళకు కూడా కమిషన్ అనేది ఉండాలి, 100% ఉండాలి. ఇప్పుడు దీన్ని అపోజ్ లేడీస్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఇంత ముందు కూడా మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అంటే మీరు ఏది ఒక అతన్ని అడిగితే మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా అంటే, ఇక్కడ నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, మన ఇంట్లో ఆడపిల్లలు ఒక దొంగతనం చేస్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? చేయంగా. అవును, మనం చేయనప్పుడు వాళ్ళు మన ఇంట్లో ఆడపిల్లలు అని ప్రతి ఒక్క దగ్గర ఇదే వినడం. కానీ అంటే అబ్బాయిలు అనేటోళ్ళు ఇంట్లో లేరా? రైట్. ఇప్పుడున్న పరిస్థితులలో లేడీస్ చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. వాళ్ళు మొగన్ని కొట్టి మొత్తుకునే టైప్ ఉన్నారు బయటకు వచ్చి. సో కాబట్టి అదే జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఎంతో మంది ఫాల్స్ రేప్ కేసుల వల్ల, ఫాల్స్ 498A వల్ల ఎంత మంది లైఫ్లు నాశనం అవుతున్నాయి తెలుసా? నాకు ఎంత మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి కాల్ చేస్తా ఉంటారు. నేను పర్సనల్ గా వాళ్ళ ఇంటికి పోయి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళ ఎంత మంది తల్లిదండ్రులకు ఏది హార్ట్ అటాక్లు వచ్చినాయి తెలుసా వీళ్ళు చేసే అరాచకాల వల్ల. గ్రౌండ్ లెవెల్లో చాలా డిఫరెంట్ అండి. పరశురామ్ గారు మీకు ఒక సజెషన్ అండి. చాలా సార్లు ఇవన్నీ కూడా డబ్బుల కోసమే జరుగుతుంటాయి. మీ పేరులో పర్సు తీసేయండి, మీకు సేఫ్ అయిపోతారు మీరు. పరశురామ్లో పర్సు తీసేయండి. పరిస్థితుల్లో అట్లా నాది కాదు నేను రూపాయి తీసుకోను, నాది రూపాయి ఆశిస్తే ఏ అమ్మాయికి ఇవ్వను, డబ్బుల కోసమే జరుగుతాయని తెలుసు. కానీ వీళ్ళని పని చేయాలి, నాకు జరిగినట్టు ఇంకో జరగకూడదు. ఇప్పుడు ఇంత తప్పుడు కేసులు పెట్టిన ఈ అమ్మాయి మీద రివర్స్ కేసు పెట్టాలి, అది మనం చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది పెట్టేదాకా కూడా ఆగదు సార్. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఆ అమ్మాయి మీద పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో 22B NDPS యాక్ట్ 22B 8C పెడితే అది 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష. దాంట్లో ఎంత టైట్ గా ఉందో మీకు చూపించడానికి తీసుకొచ్చాయి ఇవాళ. సో తప్పించుకునే ఛాన్స్ లేదు. For more videos like this, subscribe Big TV channel.